DOP of this film. So, హలో హాయ్ అండి, నా పేరు సంతోష్. ఈ సినిమాకి డిఓపిగా పనిచేశాను. ప్రీవియస్గా రుద్రాంగి అనే సినిమా పనిచేశాను. సో ఎవ్రీ టైం నేను ఆల్మోస్ట్ 2012 నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ బిగ్ సక్సెస్. బట్ ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి వెయిట్ చేస్తున్నా, ఈ సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ మంచి సినిమాలు చేసుకోవచ్చని. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయ్యాకే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది, లైక్ మంచి స్టోరీ పిక్ చేసుకొని దానికి మంచి వర్క్ ఇవ్వాలని. బట్ మనకెప్పుడు ఫెయిల్ అయినా కొద్ది ఎవరు నోటీస్ చేయరు, ఎందుకంటే ఎక్కువ వాచ్ చేయరు. సినిమా హిట్ అయితేనే చూస్తారు. నేను చాలా బాగా ఇష్టపడి చేసిన సినిమా రుద్రాంగి. ఈ సినిమాతో నాకు మంచి ప్రాజెక్ట్ వస్తాయని చాలా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అది వర్క్ అవ్వలేదు. ఈ సినిమా నుంచి కూడా అట్లా ముందు నుంచి చాలా ఎగ్జైటెడ్ ఉండే. ప్రీమియస్ 3-4 స్క్రీన్స్ అనుకుంటే ఆల్మోస్ట్ 25 స్క్రీన్స్ చేశారు, ఫుల్ అయిపోయింది. నేనే వేరే థియేటర్కి వెళ్ళి ఓన్గా టికెట్ బుక్ చేసుకొని పబ్లిక్లో కూర్చొని సినిమా చూశాను. చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాయి. అసలు వావ్, ఇంకా రేపటి నుంచి మన లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, చూసీగా వెళ్ళొచ్చు, మంచి మంచి కథలు మనం పిక్ చేసుకోవచ్చు అనే ఎగ్జైటెడ్గా ఉంటే పొద్దున్న బుక్ మై షో చూస్తే ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఇమీడియట్గా కాల్ చేసే డైరెక్టర్ గారికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలా ఫియర్ఫుల్గా ఉండే. సో నెక్స్ట్ 2 డేస్లో మళ్ళీ అది చేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్, చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు సినిమాకి. అలాగే అంత బాగా రెస్పాండ్ అవ్వడానికి మీడియా చాలా హెల్ప్ అవుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి మీడియాకి అండ్ పబ్లిక్కి, బాగా రిసీవ్ చేసుకున్నందుకు. మాలాంటి యంగ్ మేకర్స్కి ఒక హోప్ ఉన్న వాళ్ళకి హోప్ క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు తెలుసు శ్రీనివాస్ గారు ఎందుకు అంత ఎమోషనల్ అని, చాలా సెన్సిటివ్ పర్సన్, చాలా కోపం ఎక్కువ అండ్ చాలా సెన్సిటివ్, రెండు ఎక్స్ట్రీమ్లో ఉంటాయి. ఆయన ముందు నుంచి దాంతో ట్రావెల్ అవుతున్నాను. సినిమా అంటే చాలా ప్యాషన్ ఆయనకి, అందుకే అంత పెయిన్ఫుల్గా మాట్లాడారు. సో అది తప్పుగా తీసుకోవచ్చు. మాకు చాలా ఇష్టం సినిమా అంటే, సినిమా వినే బతం వేరే, మాకు వేరే లైఫ్ లేదు. సో ఎందుకంటే సినిమా ఒక హిట్ అవ్వగానే చాలామంది లైఫ్లు చేంజ్ అయిపోతాయి. యాక్టర్స్ అయి ఉండొచ్చు, టెక్నీషియన్స్ అయి ఉండొచ్చు, పెద్దగా గుర్తించకపోవచ్చు, బట్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి కూడా నాకు దామోదర్ గారితో అప్పటి నుంచి చూసాం, కానీ పని చేసేటప్పుడు ఈ సినిమాకి దామోదర్ గారు అన్నప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే మళ్ళీ మనం మంచి సినిమాని వేసినాం చిన్నదైనా. ఎందుకంటే ఆయన కథ చెప్పినప్పుడు నేను చాలా బాగా సారీ కొంచెం టైం తీసుకున్నాను, బట్ నా ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నాను, డోంట్ మైండ్. ఎందుకంటే అప్పుడు కథ చెప్పగానే నాకు అరర్ ఎఫెక్ట్స్ కంటే నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చిండే, చాలా ఇష్టంతో వేసిన. ఎందుకంటే ఆఫ్టర్ రుద్రాంగి ఒక పెద్ద ఫిలిం తర్వాత ఇంకా మంచి ఫిలిం చేయాలని చాలా ఇష్టం ఉండే, బట్ ఆ కథ నచ్చినప్పుడు చేయాలి, కథ ఇంపార్టెంట్, పెద్దది చిన్నది కాదు అని ఒపీనియన్ కూడా మారిపోయింది ఆయనతో కలిసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్ దామోదర్ ప్రసాద్ గారు, మీరందరికీ చాలా ధైర్యం ఉండే సినిమాకి. అండ్ ఈ సినిమాని ఇంత స్ట్రాంగ్గా నిలబెట్టి ఇంత బాగా వెళ్ళడానికి కారణం బన్నీ గారు అండ్ వంశీ గారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎప్పుడు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈరోజు ఇంత బాగా వెళ్ళిందనుకు నాకు ఇప్పుడు ఈరోజు సినిమా అని చెప్పుకోవడానికి కూడా నాకు ఈజీ ఉంటుంది. ఏ సినిమా వేసామంటే ఈషా అని, అది ఎప్పుడు మనకు గుర్తింపు కావాలనే ఉంటుంది లైఫ్లో చాలామందికి, ఫిలిం మేకర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈశ్వర్ సినిమాలో నేను చిన్నప్పుడు చూసి భయపడ్డాను. అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ హియర్ సార్. అందరికీ సార్ చాలా చాలా థ్యాంక్స్. న్యూ డైరెక్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.